in Him, in Jesus, and through faith in Jesus, we may approach God with freedom and confidence. ఆయనలో అనగా యేసులో విశ్వాసము చేత ధైర్యమును నిబ్బరమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగియున్నవి. This is God's promise to you from Ephesians 3:12. ఎఫెసీ 3:12 నుండి ఇది మీ కొరకైన వాగ్దాన వచనం. Through Jesus, యేసు ద్వారా and through faith in Jesus, యేసునందలి విశ్వాసము చేత you can approach God to have freedom. స్వాతంత్ర్యమును కలిగి ఉండులాగున మీరు దేవుని సంధించవచ్చును. Yes, many times you are wondering whom to approach to get out of your problem. అవును, అనేక పర్యాయాలు మీ సమస్యల నుంచి బయటికి రావడానికి ఎవరిని సంధించాలని ఆశ్చర్యపడుతుంటారు. When you don't find anybody there to help you, you get so discouraged. మీకు సాయం చేసేవారు ఎవరు కూడా కనుగొనబడనప్పుడు చాలా నిరుత్సాహం చెందుతూ ఉంటారు. And you say, nobody is there to help me. నాకు సహాయం చేయడానికి ఎవ్వరూ లేరు కదా అనుకుంటూ ఉంటారు. Nobody wants me. ఎవ్వరు నన్ను కోరుకోవడం లేదు. I am doomed. నేను అంతమైపోతున్నట్లున్నాను. I have no future. నాకు భవితవ్యమే లేదు. No, my friend. లేదు స్నేహితులారా, There's somebody who is the gateway for your freedom. That's Jesus Christ. మీ స్వాతంత్ర్యమునకు ముఖద్వారమైన వాడున్నాడు. ఆయనయే యేసు క్రీస్తు. Today he says, come to me, my son. ఈ రోజు ఆయన సెలవిస్తున్నారు, నా కుమారుడా నా చెంతకు రమ్ము. Come to me, my daughter. నా కుమారి నా యొద్దకు రమ్ము. I, Jesus, will take away all your burdens and will give you rest. యేసు అనే నేను మీ భారములన్నీ తీసుకొని మీకు విశ్రాంతిని కలగచేయుదును. I am the way. నేనే మార్గమును. I will lead you to the plans that I have for you. నేను మిమ్మును మీ కొరకై కలిగి ఉన్న ప్రణాళికల యొద్దకు నడిపించెదను. Every plan of God will come into your life from today. ఈ రోజు నుండి దేవుని యొక్క ప్రతి ప్రణాళిక మీ జీవితంలోనికి మీ యొద్దకు వచ్చేస్తోంది. And you will have rest, మీరు విశ్రాంతిని కలిగి ఉండేదరు, freedom, స్వేచ్ఛను కలిగి ఉండేదరు, confidence. మానసిక స్థైర్యమును కలిగి ఉండేదరు. You'll be more than a conqueror. మీరు అధికమైన విజయమును పొందిన వారిగా ఉంటారు. This is God's promise for you. ఇది మీ కొరకైన దేవుని వాగ్దానమై ఉన్నది. Do you say you have given your life to Jesus? మీ జీవితాన్ని మీరు దేవునికి సమర్పించినట్టుగా చెప్తూ ఉన్నారా? Be of good cheer. ధైర్యము తెచ్చుకోనండి. He will bring every divine, godly blessing in your life. ఆయన ప్రతి దైవీకమైన దైవాశీర్వాదమును మీ జీవితంలోనికి తీసుకుని వచ్చును. Today it will come. ఈ రోజునే అది వచ్చేస్తోంది. Today you will be free. ఈ రోజునే మీరు విడుదల పొందుకుంటారు. Today you will have confidence to live your life. ఈ రోజే మీ జీవితాన్ని జీవించడానికి మానసిక స్థైర్యము కలిగి ఉంటారు. The Lord will perfect everything for that. ప్రభు అందునిమిత్తమై సమస్తమును పరిపూర్ణము చేస్తారు. Just believe. కేవలం విశ్వసించండి. You need Jesus and faith in Jesus. మీకు యేసు కావాలి. యేసునందు విశ్వాసాన్ని మీరు కలిగి ఉండాలి. Trust Him. ఆయన యందు నమ్మిక ఉంచండి. There's a beautiful life story from Thangaraj. తంగరాజు యొద్ద నుండి అద్భుతమైన తన జీవిత కథనాన్ని మనం వినవచ్చును. When he was in his 12th standard in school, both his parents died. అతడు పాఠశాలలో 12వ తరగతి విద్యాభ్యాసం చేయించినప్పుడు అతని తల్లి తండ్రి ఇరువురు కూడా మరణించారు. His relatives took him home అతని యొక్క బంధువులు అతన్ని ఇంటికి తీసుకుని వెళ్లారు. and they took over all his house and properties అతని ఇల్లు ఆస్తులు అన్నీ కూడా వారు సొంతం చేసేసుకున్నారు. and cast him away as a homeless. అతనిని నిరాశ్రయునిగా తోలివేశారు. He became a homeless person. అతడు నిరాశ్రయుడైన వ్యక్తి అయిపోయాడు. He filed a court case in 2013. 2013 సంవత్సరంలో కోర్టులో కేసు ఫైల్ చేశారు. It went on for nearly 8 years. అది దాదాపుగా 8 సంవత్సరాలు కొనసాగుతూనే ఉంది. It was almost nearing completion. దాదాపుగా ముగింపుకు వచ్చేస్తోంది. Relatives threatened him, బంధువులు అతన్ని ఎంతగానో బెదిరిస్తూ ఉన్నారు. manipulated others against him. ఇతరులను అతనికి విరుద్ధంగా రెచ్చగొడుతూ ఉన్నారు. He escaped from their control with just 350 rupees in his hand. కేవలం తన చేతిలో 300 రూపాయల డబ్బులు కలిగి ఉండి వారి ఆధిపత్యం నుంచి తను తప్పించుకుని బయటకు పారిపోయాడు. It was COVID time. అది కోవిడ్ సమయం. He wanted to join a monastery, అతను వెళ్ళి ఏదైనా మఠంలో చేరిపోవాలనుకున్నాడు. but that also was not functioning. అయితే అది కూడా పనిచేయలేదు. As he got ready to go back to his home, అతడు తిరిగి మరలా తన ఇంటికి వెళ్ళిపోదామని సిద్ధమవుతూ ఉండగా he had a heavy feeling in his heart and wanted to kill himself. అతని హృదయంలో చాలా భారం ఉంది. ఆత్మహత్య చేసుకుని చనిపోదాం అనుకున్నాడు. But on the way, అయితే మార్గ మధ్యంలో he saw a bus going to Karunya Nagar
where Bethesda Prayer Center is. బెతెస్దా ప్రార్థనా కేంద్రమున్న కారుణ్య నగరుకు వెళ్తూ ఉన్న బస్సును అతడు చూడడం జరిగింది. Something drew him to that place. ఆ యొక్క స్థలానికి ఏదో అతనిని ఆకర్షించింది. Got into the bus and went there. ఆ బస్ ఎక్కేసి అక్కడికి వెళ్ళిపోయాడు. And the speaker there was speaking. అక్కడ ఉపన్యాసకుడు బోధ చేస్తూ ఉన్నాడు. He said, "You may have come with nothing in your hands, మీరు మీ చేతుల్లో ఏమీ లేకుండా ఇక్కడికి వచ్చి ఉండవచ్చును అని చెప్పాడు. but the Lord Jesus will make you perfect with 100% blessing." కానీ ప్రభు అయిన యేసయ్య 100% ఆశీర్వాదాలతో పరిపూర్ణం చేస్తాడని చెప్పారు. He stayed in the Karunya dormitory for a week. ఒక వారం రోజుల పాటు కారుణ్య డార్మెటరీలో విశ్రమించాడు. And as he went back, the court case came up. అతను తిరిగి వెళ్ళేసరికి ఆ కోర్టు కేసు రానే వచ్చింది. And by the grace of God, the court case ended in his favor. దేవుని యొక్క కృప ద్వారా ఆ కోర్టు వివాదం తనకు అనుకూలమైన తీర్పుతో ముగిసిపోవడం జరిగింది. The judge ruled that his house should be given back to him and the property also. ఆ యొక్క న్యాయమూర్తి గారు అతని ఆస్తి, ఇతని నివాస గృహం కూడా ఇతనికి ఇవ్వాలని తీర్పు చెప్పడం జరిగింది. Praise God, today he has his property back. దేవుని స్తోత్రం, ఈ రోజున అతని ఆస్తి అతనికి తిరిగి వచ్చేసింది. And he got married అతనికి వివాహమైంది. to a girl who loves Jesus. యేసును ప్రేమించే అమ్మాయితో వివాహం జరిగింది. Today is a living miracle. ఈ రోజున అతడు ఒక సజీవమైన అద్భుత కార్యంగా ఉన్నాడు. The Lord will do it for you. ప్రభు అలాగునే మీకును కూడా జరిగిస్తారు. Surrender your life to మీ Jesus. జీవితాన్ని యేసుకు స్వాధీనం చేయండి. Trust Jesus. యేసునందు నమ్మిక ఉంచండి. Let's pray. ప్రార్థన చేయుదమా? Father, తండ్రి, remember thy son. మీ కుమారుని జ్ఞాపకం చేసుకునండి. Remember thy daughter. మీ కుమార్తెను జ్ఞాపకము చేసుకునండి. You are their father, Lord. మీరే వారికి తండ్రి ఉన్నారు ప్రభు. They may have lost everything. వారి సమస్తాన్ని కోల్పోయి ఉన్నారేమో. They may not have anyone to help them. వారికి సహాయం చేసేవారు వారికి ఎవ్వరూ లేరేమో. In fact, people may be working against them. వాస్తవానికి ప్రజలు వారికి విరుద్ధంగా పనిచేస్తున్నారేమో. Rise up within them. వారిలో నుండి మీరు పైకి లేవండి. Help thy son, thy daughter who is praying with me to trust you, Lord Jesus. నాతో కలిసి ప్రార్థన చేస్తున్న కుమారునికి కుమార్తెకు ప్రభువైన యేసయ్య మీ యందు నమ్మిక ఉంచులాగున వారికి సహాయము చేయండి. Today bless them. ఈ రోజున వారిని ఆశీర్వదించండి. Let them get back everything that they have lost. వారు కోల్పోయిన సమస్తాన్ని తిరిగి మరలా వారు పొందుకోవాలి. And let their lives be built again. వారి జీవితములు తిరిగి మరలా నిర్మాణము కావాలి. Establish them with freedom and confidence. స్వేచ్ఛను, మానసిక స్థైర్యమునిచ్చి వారిని మీరు స్థిరపరచండి. And a joyous future. అలాగే ఆనందమయమైన భవితవ్యమును వారికి అనుగ్రహించండి. Thank you for healing their bodies also. వారి దేహాలను కూడా స్వస్థపరిచినందుకు వందనములు ప్రభు. Every cancer be healed in Jesus' name. ప్రతి క్యాన్సర్ యేసు నామములో స్వస్థపరచబడును గాక. Grace be healed in Jesus' name. గ్రేస్ యేసు నామములో మీరు స్వస్థపరచబడండి. Let the blood counts of the people be healed. ప్రజల యొక్క రక్తపు కొలమానములన్నీ కూడా స్వస్థపరచబడును గాక. Let the weaknesses disappear. బలహీనతలన్నీ కూడా కనుమరుగైపోవును గాక. Let the demonic oppressions leave. అపవాది అణచివేత విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక. All the obstructions and the bondages be removed in Jesus' name. ఆటంకములు, బంధకములన్నీ యేసు నామములో తొలగించి వేయబడును గాక. Give them a new understanding, వారికి నూతన అవగాహన అనుగ్రహించండి ప్రభు. new focus, నూతనమైన ఏకాగ్రత. and show them the way that they should walk to get back everything and prosper. వారు సమస్తమును తిరిగి మరలా పొంది వర్ధిల్లు లాగున తగిన మార్గమును వారికి మీరు చూపించండి. And bless them, Lord, వారిని ఆశీర్వదించండి ప్రభు. with double portion. రెండింతలుగా. Thank you for doing it. అలా చేస్తున్నందుకు వందనములు. Thank you, Lord. వందనములు ప్రభువా. In Jesus' name. యేసు నామములో. Amen. ఆమేన్. God is good. దేవుడు మంచివాడై ఉన్నారు. His mercies are upon you. ఆయన కనికరములు మీ మీద ఉన్నవి. Subscribe to this channel. ఈ యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. Share this message to ఈ everyone. వర్తమానాన్ని అందరికీ కూడా షేర్ చేయండి. And like this also. అలాగే దీనిని మీరు లైక్ చేయండి. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.